హాయ్ అండి. ఒప్పందపు పెళ్లి 9వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక మృదుల మాటలకి స్తబ్దుగా మారిపోయిన వసంత్ మనసు భారంగా అనిపిస్తుంటే మౌనంగా కళ్ళు పక్కకి తిప్పేసరికి సోఫాలో పడుకున్న మృదులను చూడగానే ఎలాగో కాస్త తనని తాను తమాయించుకుని సోఫాలో ఉన్న మృదుల దగ్గరికి పక్కనే నేల మీద మోకాళ్ళ మీద కూర్చుని, నేను చేసిన తప్పుల్ని చూడగలుగుతున్నావు, కానీ నేను నీ మీద పెంచుకున్న నా పిచ్చి ప్రేమను నీకు కనిపించట్లేదా మృదులా అని అడిగాడు దీనంగా. అతను ఎంత బాధపడుతున్నాడో అతని మాటల్లో కంటే అతని జీరబోయిన గొంతులో తెలుస్తూ ఉంటే ఒక్క క్షణం మనసు చివుక్కుమన్నా. ఎందుకో వసంత విషయంలో తనకి తాను సర్దు చెప్పుకోలేకపోయిన మృదుల అతని ప్రశ్నకు కోపంగా కళ్ళు తెరిచి చూస్తూ, నన్ను క్షమించండి సార్, మీ ప్రేమను క్రిటిసైజ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, కానీ ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తారా అని అడిగింది సూటిగా. ఆమె అలా అడిగేసరికి చెప్తాను అన్నట్టు వసంత్ తల ఊపగానే మృదుల అంతే సూటిగా చూస్తూ, జనరల్గా ప్రేమకు పునాది నమ్మకం అంటారు కదా సార్, మరి మీరు ప్రేమించిన నా మీద అసలు నమ్మకమే లేకుండా ప్రేమ ఎలా పుట్టింది సార్? అసలు మీ ప్రేమకు పునాది ఏంటి అని అడిగింది. ఆమె నుండి ఊహించని ప్రశ్నకు వసంత దగ్గర సమాధానం ఉన్నా చెప్పే పరిస్థితి ఇది కాదని భావించి మౌనం దాల్చడంతో మృదుల బాధగా, మీ దగ్గర సమాధానం లేదని నాకు తెలుసు సార్, ఎందుకంటే మీ మనసులో నా మీద ప్రేమ బలపడేలోపు అనుమానం అపోహలు బలపడ్డాయని అర్థమయ్యింది, అందుకే వాటిని నమ్మారు మీరు. ఇప్పుడు నా క్యారెక్టర్కి ఎవరో సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల మళ్ళీ వాటిని నమ్మి నన్ను కావాలి అని కోరుకుంటున్నారు. లేకపోతే మన ఒప్పందం ప్రకారం సంవత్సరం పూర్తవగానే మీరెవరో నేనెవరో అంతే కదా సార్ అని అడిగింది బాధగా. ఆ మాటలకి వసంత్ మనసు మెల్లిపెడుతూ ఉంటే కన్నీళ్లతో ఆమె చేతులు పట్టుకుని, నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది మృదుల, నీ మీద నాకు ప్రేమ పుట్టకముందే నీ క్యారెక్టర్ వల్ల నువ్వంటే గౌరవం పెరిగింది. ఆ గౌరవం వల్లే నిన్ను దగ్గరగా అబ్జర్వ్ చేసేసరికి నా మనసులో నీ మీదున్నది ఇష్టం, అభిమానం, గౌరవం మాత్రమే కాదు, నువ్వంటే ప్రేమ అని అర్థమయ్యింది. నేను నిన్ను నమ్మినంతగా ఇప్పటి వరకు ఎవరినీ నమ్మలేదు మృదుల, కానీ నేను చూసి విన్న అపోహలు నిన్ను నాకు దూరం చేస్తున్నాయి అన్న భ్రమలో ఆలోచన శక్తి క్షీణించి మనసుకి ముసుగు వేసుకుని అలసిన మెదడుతో అబద్ధాన్ని నిజమని నమ్మాను. కానీ నిన్ను దూరం చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు మృదుల. నువ్వు నా కారణంగా అనుభవిస్తున్న బాధ నిన్ను మాత్రమే కాదు నన్ను కూడా బాధ పెడుతూ ఉంది. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు మృదుల, అందుకే నీకు నా తప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ బాధను పక్కన పెట్టి నేను చేసిన తప్పుల్ని క్షమించి ముందడుగు వేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా నీకు నా ప్రేమ కనిపిస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను మృదులా అని అన్నాడు వసంత్. నువ్వు నా అనుకున్న మనిషి కోసం ఎంతవరకు వెళ్తావో డాడీ విషయంలో, మామయ్య విషయంలో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను, కాబట్టి ఇప్పుడు నీ కోపాన్ని, ద్వేషాన్ని దేన్నైనా సరే ఇష్టంగా భరిస్తాను. నువ్వు నా మీద తిరిగి చూపించే ప్రేమ కోసం వెయిట్ చేస్తూ నా మనసులో నీ మీద ఉన్న ప్రేమను ఇప్పటి నుండి నీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తూనే ఉంటాను అని చెప్పాడు అతను చెప్పాలనుకున్నదంతా. అంతా విన్న మృదుల ప్రస్తుతానికి ఆమె మనసు బాగా గాయపడడంతో వసంత్ చేసిన ఆ గాయమే కానీ అతని ప్రేమను చూడడానికి ఆమె మనసు రెడీగా లేదు. అందుకే అతని నుండి సున్నితంగా తన చేతులు విడిపించుకుని మరోవైపు తిరిగి పడుకుంది. ఆమె అలా చేసేసరికి వసంత మనసుకి కష్టంగా అనిపించినా అంతకన్నా ముందు చాలాసార్లు ఆమెతో ప్రవర్తించిన తన తీరు గుర్తుకు రాగానే చేసిన దానికి అనుభవించు అని తనకి తాను తిట్టుకుని ప్రస్తుతానికి మృదులను ఇంకా ఇబ్బంది పట్టలేక అక్కడి నుంచి లేచి బెడ్ మీదకు వెళ్ళి పడుకుని మృదులనే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు వసంత్. ఉదయాన్నే వసంత్ ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచి పక్కకు చూసేసరికి మృదుల బెడ్ మీదకు లేకపోవడంతో రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి కంగారుగా ఎదురుగా ఉన్న సోఫా వైపు చూశాడు. అక్కడ ఆమె లేకపోవడంతో వాష్రూమ్ డోర్ నెట్టి చూశాడు. అది ఫ్రీగా ఓపెన్ కావడంతో లోపల కూడా లేదని అర్థమై బాల్కనీ కూడా చెక్ చేసి బయటకు వచ్చి కంగారుగా అంతా చూస్తూ కిందికి వచ్చేసరికి అనిల్ గారితో పాటు మెడిటేషన్ చేస్తూ కనిపించింది మృదుల. ఉదయాన్నే ఆమెను అలా చూడగానే మనసులో ఎక్కడా లేని ప్రశాంతత చేరడంతో చిరునవ్వుతో కాసేపు ఆమెను అలానే చూస్తుండిపోయాడు వసంత్. అనిల్ గారి గైడెన్స్లో బాధలో ఉన్న తన మనసుకి మెడిటేషన్ ద్వారా ఊరటను ఇవ్వగలదని స్టార్ట్ చేసిన మృదులకు వసంత్ చూపులు బలంగా మనసుని తాకడంతో చుట్టూ చూస్తూ తలెత్తిన మృదులకు వసంత్ అల్లరి చూపులు మనసుని ఖైదు చేస్తూ ఉంటే కోపంగా ఒక చూపు విసిరింది ఆమె. ఆ చూపులకి వసంత్ నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి మృదుల మరో రూమ్లో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ బిజీగా ఉంది.
కిందకి వచ్చిన వసంత్ న్యూస్ పేపర్ చదువుతున్న తండ్రితో కాసేపు మాట్లాడి మృదులను వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్లేసరికి మృదులతో పాటు ఇంకొక మేడ్ ఆమెకు సహాయం చేస్తూ కనిపించింది. వసంత్ ఆమెను బయట పని చూసుకోమని పంపించేసి మృదులకు దగ్గరలో కిచెన్ గట్టు మీద కూర్చుని పూరీ చేస్తున్న ఆమెను చూస్తూ ఆ పక్కనే తరిగి పెట్టిన క్యారెట్ తినడం మొదలుపెట్టాడు. అతని చూపులకి మృదుల ఇబ్బంది పడుతూ అసలు చేతులు మొహం తప్ప ఇంకెక్కడ ఇంచు కూడా తన శరీరం కనిపించకుండా చీరతో సరిచేసుకుని తన పని కంటిన్యూ చేసుకుంది. మృదుల చేసిన పనికి వసంత్ లోలోనే నవ్వుకుంటూ, మృదుల బ్రేక్ఫాస్ట్ తొందరగా కానిస్తే మావయ్యని చూసి డాక్టర్ని ఒకసారి కలిసి వద్దాం అని అన్నాడు. అతని మాటలకి మృదుల కాస్త కోపంగా కిచెన్ గుమ్మం నుండి హాల్లో ఉన్న సోఫాలో న్యూస్ పేపర్లో మునిగిపోయిన అనిల్ గారిని చూసి తిరిగి వసంత మీదకు దృష్టి మళ్లించింది. ఇప్పటి వరకు మీరు నా మీద చూపించిన జాలి దయ చాలు సార్. ఇక నా ఏడుపు నన్ను ఏడవనివ్వండి. మా నాన్న సంగతి నేను చూసుకుంటాను. మీకు చాలా పనులుంటాయి కదా. నా కోసం అవి మానుకొని మరీ నా వెంట తిరగాల్సిన అవసరం లేదు సార్ అనింది అతనికి 2 చేతులు జోడిస్తూ. వసంత సున్నితంగా ఆమె చేతులు కిందకి దించి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మృదుల. నీ విషయంలో నేను చేసే ఏ పనైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఇబ్బందిని కలగనివ్వదు. నీ మీద నేను చూపిస్తుంది జాలి దయ కాదు, ప్రేమ, బాధ్యత. ఇక మామయ్య విషయానికి వస్తే ఆయన్ని కేర్ చేయడం నువ్వు కాదన్నా ఆయన అల్లుడిగా అది నా బాధ్యత అని అన్నాడు స్థిరంగా వసంత్. దాంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది మృదుల. మౌనంగా తన పని తాను చూసుకుంటూ పూరీ చేయడం అయిపోవడంతో అవి వేయించడానికి వేడివేడి నూనెలో వేసింది. లాస్ట్ పూరి నూనెలో వేసేసరికి అప్పటికే ఆయిల్ సలసలా మరిగిపోతూ ఉండడం, పైగా మృదులకి ఆ క్షణం ఎందుకు రాత్రి వసంత మాటల్లో బాధ గుర్తుకు రాగానే పరధ్యానంలో సున్నితంగా వేసే పూరి చేయి జారడంతో ఆ వేడివేడి ఆయిల్ వచ్చి మృదుల చేయి మీద పడింది. దాంతో ఆ మంటకి తట్టుకోలేక మృదుల అమ్మా అంటూ ఏడవడం మొదలుపెట్టేసరికి అప్పటి వరకు ఆమె చేసే పనిని శ్రద్ధగా గమనిస్తున్న వసంత్ కంగారుగా కిచెన్ గడ్డ మీద నుంచి ఒక్క ఉదిటిలో మృదులను చేరి ఎర్రగా కందిపోయిన ఆమె చేతిని చూడగానే ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాటిని బయటికి రానివ్వకుండా అదిమి పెట్టుకుని ముందుగా స్టవ్ ఆఫ్ చేసి ఆమెను తీసుకుని బయటికి నడిచి ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వెళ్ళి ఐస్ ప్యాక్, బర్నాలు తీసుకుని వచ్చి ఎర్రగా కందిపోయిన చోట ఐస్ పెడుతూ మౌనంగా ఉండిపోయాడు వసంత్. వసంత్ మృదులను బయటకు తీసుకొచ్చేటప్పుడే కంగారుగా మృదుల దగ్గరికి వచ్చిన అనిల్ గారు కందిపోయిన ఆమె చేతిని చూస్తూ, ఎప్పుడు జాగ్రత్తగా ఉండే నువ్వు ఇలా ఎలా పరధ్యానంగా ఉన్నావు తల్లి అని అడిగాడు బాధపడుతూ. ఆయన ప్రశ్నకు అప్పటి వరకు తన గాయం వల్ల తన కళ్ళల్లో తిరగాల్సిన నీళ్లు వసంత్ కళ్ళల్లో తిరగడంతో అతన్నే గమనిస్తూ ఉన్న మృదుల కాస్త తేరుకొని, ఏం లేదు మామయ్య, ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు. అయినా పర్లేదులే మామయ్య, నాకిప్పుడు బాగానే ఉంది అని అంది. అప్పటికే వసంత్ ఆమె చేతికి బర్నాలు రాసి ఆమె వైపే చూస్తూ కాస్త కోపంగా చూడడంతో మృదుల ఒకప్పుడు తనని అలా కోపంగా చూసే వసంత్ గుర్తొచ్చి భయపడుతూ ఉండేసరికి వసంత్ ఆ కోపంతోనే, నువ్వు ఇంకొకసారి కిచెన్లోకి అడుగు పెడితే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు చాలా సీరియస్గా. అతని కోపంలో ఈసారి తన మీద ద్వేషం, అసహ్యం కాకుండా తనకేమవుతుందోనన్న భయంతో అతని కంటి కొసల్లో అదిమి పెట్టుకున్న కన్నీళ్లు అతని ప్రేమ సాక్ష్యంగా నిలిచేసరికి మౌనంగా సరే అంటూ తల ఊపింది మృదుల. ఆ క్షణం ఆమె మనసు ఇంకేం ఆలోచించలేకపోయింది. వాళ్ళిద్దరినీ అలా చూసి మురిపంగా నవ్వుకున్నారు అనిల్ గారు. వసంత్ మేడిని పిలిచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయమని చెప్పడంతో ఆమె మృదుల చేసి పెట్టిన టిఫిన్ ఐటమ్స్ అన్ని టేబుల్ మీద సర్ది పెట్టేసరికి వసంత్ మేము వడ్డించుకుంటాం అని ఆమెను పంపించేసి తండ్రికి తనే వడ్డించి మరో ప్లేట్లో వడ్డించుకుని తన వైపే కళ్ళార్పకుండా చూస్తున్న మృదులను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆమెకు తినిపించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతానికి తన చేతికి గాయం ఉండడం వల్ల లేక వసంత్ తన మీద చూపిస్తున్న ప్రేమ తన మనసును ఆస్వాదించడం మొదలు పెట్టడం వల్ల తెలియదు, కానీ వసంత్ తనకి తినిపిస్తుంటే మారు మాట్లాడకుండా తినడం మొదలుపెట్టింది. వసంత్ తన ప్రియమైన భార్యకు తినిపించి తను కూడా తినేసి అనిల్ గారికి బయట వెళ్తున్నామని చెప్పి మృదులను తీసుకుని ముందుగా ఆఫీస్లో ఇంపార్టెంట్ పని ఉండడంతో ఆఫీస్కి బయలుదేరాడు వసంత్. వసంత్ తన ప్రియమైన భార్యకు తినిపించి తను కూడా తినేసి అనిల్ గారికి బయట వెళ్తున్నామని చెప్పి మృదులను తీసుకుని ముందుగా ఆఫీస్లో ఇంపార్టెంట్ పని ఉండడంతో ఆఫీస్కి బయలుదేరాడు వసంత్. ఆఫీస్కి చేరుకోగానే మృదుల వసంత్కు భారీగా కాకుండా ఎంప్లాయీలా అతని వర్క్కు సాయం చేయడం మొదలుపెట్టింది. వర్క్ పరంగా ఆమె తనకి చేస్తున్న హెల్ప్కి వసంత్కి ఆమెలో ప్రొఫెషనలిజం కనిపించేసరికి చిన్నగా నవ్వుకొని తను కూడా వర్క్లో బిజీ అయిపోయాడు. దాదాపు వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. దాంతో మృదుల వెంటనే ఇంటికి కాల్ చేసి అనిల్ గారు భోజనం చేశారో లేదో కనుక్కొని వసంత్ వైపు తిరిగేసరికి అతను ఆమె తన తండ్రి మీద చూపిస్తున్న కేరింగ్కి ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఉండడంతో మృదుల అతని నుండి చూపుని తిప్పుకుని
ఆ కేబిన్ నుండి బయటికి నడుస్తూ రండి అని మాత్రమే అంది. ఆమె వెనకనే బయటికి నడుస్తూ మొబైల్లో దగ్గరలో ఉన్న ఒక మంచి రెస్టారెంట్ ఎక్కడో ఉందో చూశాడు. ఆఫీస్కి దగ్గరలోనే ఉండడంతో కారు అటువైపు పోనిచ్చాడు వసంత్. కారు హాస్పిటల్కి కాకుండా ఇంటికి కాకుండా వేరే దారిలో వెళ్లడం గమనించిన మృదుల వసంత్ని క్షణం పాటు గమనించి అతని మొహంలో ఆకలి తెలిసేసరికి ఇంకేమీ మాట్లాడకుండా కూర్చుంది. కాసేపటికి రెస్టారెంట్కి చేరుకోగానే వసంత్ కార్ పార్క్ చేసి కార్ దిగుతున్న కార్లో ఉన్న మృదుల బొమ్మలా కదలకపోవడంతో మృదుల కమ్ అని పిలవగా వసంత్ మాటలకు నాకు ఆకలిగా లేదు సార్, మీరు తినేసి రండి, నేను అంతవరకు కార్లో వెయిట్ చేస్తాను అనింది. కనీసం వసంత్ కళ్ళల్లోకి చూడకుండా. ఆమె మాటలకి వసంత్ కాస్త కోపంగా ఏంటి మృదుల ఆటలుగా ఉందా, టైం చూసావా ఎంతైందో, లంచ్ టైం దాటి చాలాసేపు అయిపోయింది, అయినా నిన్నిలా వదిలేసి కడుపు నింపుకునేంత సెల్ఫిష్నైతే నేను కాదు, పద అన్నాడు. అతని కోపాన్ని కాస్త భయంగా అనిపించినా అసలే ఆకలితో ఉన్నవాడిని ఇంకా కదిలించి అతనితో తిట్టించుకోవడం ఇష్టం లేని మృదుల ఇంకేమీ మాట్లాడకుండా కార్ దిగి అతని వెంటే లోపలికి నడిచింది. ఇద్దరూ కలిసి లంచ్ చేసేసి అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరారు. ముందుగా ఇద్దరు డాక్టర్ని కలవడానికి వెళ్లారు. ఆయన శంకర్ గారి కండిషన్ మునుపటి కంటే మెరుగుపడిందని చెప్పి రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పి ఆయన జాగ్రత్తగా చూసుకోమని తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇద్దరిని పంపించేశారు. అక్కడి నుండి శంకర్ గారి దగ్గరికి వెళ్ళిన వసంత్ ఆయనతో మాట్లాడేలోపే మృదుల మాత్రం తండ్రిని డిశ్చార్జ్ చేశాక ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఆయన దగ్గరే ఉంటాను అని ఇటు వసంత్కి అటు అనిల్ గారికి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది. ఆలోచనలో ఉన్న మృదులను గమనించిన ఆ మామ అల్లుళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుని మృదుల దేని గురించి అంతలా ఆలోచిస్తుందో అర్థం కాక ఇద్దరు ఒకేసారి ఏమైంది మృదుల, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఇద్దరూ ఒకేసారి అలా అడిగేసరికి తన ఆలోచనల నుండి తేరుకుని కష్టంగా లేని నవ్వు పెదాల మీద తెచ్చుకుని ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి శంకర్ గారి చేయి పట్టుకుని ఆయన వైపే చూస్తూ ఉండిపోయింది. మృదుల ఏం లేదు అనేసరికి మళ్ళీ ఇద్దరు మాటల్లో పడ్డారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నా గాని ఒక్క మాట కూడా మృదుల చెవిని చేరట్లేదు. తండ్రి గురించి ఆలోచిస్తూ సతమతమవుతూ ఉంది. కాసేపటికి ఇద్దరు నర్సుకి శంకర్ గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి బయలుదేరారు. రోజు కంటే తొందరగా ఇంటికి చేరుకున్న కొడుకు కోడలు ఇద్దరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కానిచ్చారు అనిల్ గారు. మృదుల మాత్రం తండ్రి గురించే ఆలోచిస్తూ ముద్ద గొంతు దిగక చాలా కష్టంగా 2 ముద్దలు కష్టంగా తిని అనిల్ గారు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నీ ఆయనకి ఇచ్చి డోర్స్ అన్నీ లాక్ చేసుకుని తమ రూమ్కి వెళ్ళేసరికి వసంత్ ఫ్రెష్ అయ్యి వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అతన్ని క్షణం పాటు అలానే చూస్తూ ఉండిపోయింది. తన మనసు అనుభవిస్తున్న ఒత్తిడి వసంత్తో షేర్ చేసుకోవాలి అని ఉన్నా అతను తన విషయంలో పడ్డ అనుమానమే తన మనసుని ముళ్ళులా గుచ్చుతుంటే వెంటనే నైటీ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. మృదులకు మనసు బాగోక తనేం చేస్తుందో తనకే తెలియకుండానే షవర్ ఆన్ చేయడంతో ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఫుల్లుగా తడిచిపోయింది. కాసేపటికి ఆమెకు చెల్లేయడంతో తేరుకొని ఇక ఎలాగో తల తడిచిపోయింది కాబట్టి తలస్నానం చేసి బయటకు వచ్చేసరికి ఇంచుమించుగా గంట పట్టేసింది. మృదుల వాష్రూంలో వెళ్లడం గమనించిన వసంత్ ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఆమె అంత సమయం లోపల ఏం చేస్తుందో అర్థం కాక తన వర్క్ చేసుకోవడం కూడా మానేసి భయపడుతూ అటువైపే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే ఫ్రెష్ అయి బయటకు వచ్చిన మృదుల వసంత్ రూమ్ వైపే చూడడం చూసి వెంటనే తల తిప్పేసుకుంది. కానీ వసంత్ ఆమె తన తలకి చుట్టుకున్న టవల్ని చూసి కంగారు పడుతూ లేచి వచ్చి ఏంటి మృదుల ఇది, ఈ టైంలో తలస్నానం చేసేవేంటి, రేపు ఉదయం చేయాల్సింది అని అన్నాడు. జలుబు చేస్తే చాలా ఇబ్బంది పడాలి కదా అంటూ తనే చొరవగా మృదులను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఆమె తలకి చుట్టుకున్న టవల్ తీసి డ్రయ్యర్తో ఆమె కురులు ఆరబెడుతూ ఉన్నాడు వసంత్. మృదుల మనసులో ఉంది వసంత్కి చెప్తుందో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.